జ్ఞాపక శక్తి అంటే ఏదైనా విషయాన్ని గ్రహించి మెదడులో నిక్షిప్తం చేసుకుని మరలా మనకు అవసరమైనప్పుడు ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఉపయోగించడం. మనం నిత్యం మన మెదడులో ఎన్నో విషయాలను నిక్షిప్తం చేస్తూ ఉంటాం. నిక్షిప్తం అయిన ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకోలేము. మన జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక ద్వారా విషయాలను సంగ్రహిస్తాం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా సంగ్రహించబడిన ఎలాంటి విషయాలైనా ఖచ్చితంగా మన మెదడులో మన ప్రమేయం లేకుండానే నిక్షిప్తం అవుతాయి. కానీ వచ్చిన సమస్యల్లా ఏమిటంటే మన మెదడు సంగ్రహించిన విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోలేం. ఎందువల్ల ఇలా జరుగుతుందో తెలుసుకుందాం. మన మెదడులో న్యూరాన్ అనే కణాలు ఉంటాయి. ఈ అతి సూక్ష్మమైన కణాలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. ప్రతి కణం అత్యంత అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ఎంత అంటే ఒక్కో కణ ఒక కంప్యూటర్తో సమానం. అంటే మన మెదడుకు కొన్ని కోట్ల అంతులేని జ్ఞాపక శక్తి ఉంటుంది అన్నమాట. ప్రతి కణం అత్యంత వేగంగా గ్రహించి నిక్షిప్తం చేసుకుంటుంది. ఇలా సంగ్రహించబడిన విషయాలు ఏదో ఒక కణంలో నిక్షిప్తం చేయబడతాయి. మనం ఒక టెలిఫోన్ నంబర్ గుర్తుంచుకున్నాం అనుకోండి. ఈ నంబర్ అన్ని కోట్ల న్యూరాన్లలో ఏదో ఒక న్యూరాన్లో నిక్షిప్తం చేయబడుతుంది. మళ్ళీ మనకు ఆ టెలిఫోన్ నంబర్ గుర్తు తెచ్చుకోవాలంటే మన మెదడు కోట్ల న్యూరాన్లలో దాగి ఉన్న ఆ నంబర్ని వెతికి పట్టుకుని మనకు చేరవేస్తుందన్నమాట. ఇలా కోట్ల కొద్ది ఉన్న న్యూరాన్లలో డేటాను వెతికి పట్టుకోవడమే మెదడుకు సమస్యగా మారుతుంది. ఈ పని త్వరగా చేయడానికి, వేగంగా విషయాలను జ్ఞప్తికి తేవడానికి మన మెదడు ఒక ప్రక్రియను అనుసరిస్తుంది. మెదడు జ్ఞాపకాలను 3 రకాలుగా వర్గీకరించి విషయ సేకరణను నిక్షిప్తం చేయడాన్ని, మరలా గుర్తించుకోవడాన్ని వేగవంతం చేస్తుంది. తాత్కాలిక జ్ఞాపక శక్తి పంచేంద్రియాల నుంచి సంగ్రహింపబడిన ప్రతి విషయాన్ని అతి స్వల్ప కాలం మాత్రమే గుర్తుంచుకుంటుంది. అంటే కొన్ని నిమిషాలు మాత్రమే. మనం ఏకాగ్రత లేకుండా చూసిన, విన్న విషయాలను తాత్కాలిక జ్ఞాపశక్తి అత్యల్ప కాలం గుర్తుంచుకుంటుంది. ఉదాహరణకు మనం రోడ్ మీద నడిచి వెళ్తున్నప్పుడు వాహనాలను, శబ్దాలను గ్రహిస్తాం, చూస్తాం. అలా చూసినవి, విన్నవి మనం తాత్కాలిక జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకుంటాం. కానీ ఇవి గుర్తు పెట్టుకోలేము. స్వల్పకాలిక జ్ఞాపక శక్తి మనం కొద్దిపాటి ఏకాగ్రతతో, శ్రద్ధతో కనబరిచి చూసిన లేదా విన్న విషయాలు ఈ షార్ట్ టర్మ్ మెమరీలో నిక్షిప్తం చేసుకుంటాం. కానీ ఇవి 2-3 గంటలే గుర్తుంటాయి. తర్వాత మళ్ళీ కొత్త విషయాలు రాగానే పాత జ్ఞాపకాలు తుడిచి పెట్టుకుపోతాయి. దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి మనం ఏ విషయాలనైతే అత్యంత శ్రద్ధతో, ఏకాగ్రతతో మనసు పెట్టి గ్రహిస్తామో అటువంటి విషయాలన్నీ చాలా కాలం గుర్తుండిపోతాయి. దీర్ఘకాలిక మెమొరీలో నిక్షిప్తం కావాలంటే మనం ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చూసినా, విన్నా, చదివినా సరిపోతుంది. ఒక విషయానికి మనం శ్రద్ధను, ఏకాగ్రతను, ఇష్టాన్ని లేదా మంచి స్పందనని జోడించి సంగ్రహిస్తే ఆ విషయం తప్పకుండా మెదడులో ప్రత్యేక గదుల్లో నిక్షిప్తం చేయబడి దీర్ఘకాలం అలాగే ఉంటుంది. కానీ ఈ లాంగ్ టర్మ్ మెమొరీలో కూడా విషయాలు నాశనమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే చదివిన విషయాలను కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోమో అలాంటప్పుడు దీర్ఘకాలిక జ్ఞాపకాలు కూడా నిర్వీర్యం అవుతాయి. మననం చేసుకోవడం లేదా ఉపయోగించడం చేస్తే గొప్ప జ్ఞాపక శక్తి మన సొంతం అవుతుంది.